బాగుంటుంది సరే ఏమ్మా వీడియో ఫ్రెండ్స్ నేను చూస్తాను లైట్లు వెళ్తున్నాయి చూసుకోండి ఏంటి రోడ్డు ఏంటి నేను చూస్తాను అక్కడి నుంచి చేయాలి కదా నేను చూస్తాను హెచ్చుతగ్గులు రెక్టిఫై చేసామమ్మా నేను 3 రోజుల నుంచి ట్రాన్స్ఫర్ 3 రోజుల నుంచి రావడం ఇంకొక ట్రాన్స్ఫర్ కూడా పెట్టాలి మా దృష్టికి రాలేదు అది ఇది కాదు అది ఆ కాలువ ప్రాబ్లం ఇది కాదు ప్రాబ్లం కాలువ ఎడవలు చేయాలి దాన్ని ప్లాన్ చేయాలి చేపిస్తాను ఇంకో 2 ఏళ్ళు ఆగాలి ఫంక్షన్ ఇంకో 2 ఏళ్ళు ఆగాలి వస్తే 60 ఏళ్ళు వస్తే కొంచెం రండి అన్న ప్లీజ్ చెప్పడం అడగకుండా ఎన్ని చెప్తున్నావు నీకు ఏం కావాలో ఎందుకు లేదు ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదు ఓకే కాదు రాజు ఇప్పుడు లేదు కదా ఆధార్ కార్డు నేను చెప్పేది ఇప్పుడు ఆధార్ కార్డు మన పార్టీ రాని అమ్మ నీకు ఇస్తా కానీ కొత్తది నమస్కారం అమ్మా ఏం తల్లి ఏంటి విషయాలు ఇక్కడ రోడ్డు సమస్య రోడ్డే కదా తెలుసా అవును అంతకుముందు జగన్ గవర్నమెంట్ వచ్చింది ఏం లేదు నా నరేంద్ర అందుకని ఆపేశారు అంటే ఒక పేరు మా వాళ్ళ సరే అంతా రాసి 100 రూపాయల స్టాంప్ పేపర్ చాలు ఎవరే నరేంద్ర క్రమం ఇది కాలనీ కప్ప బాబు మీరే కదా ఈ అమ్మాయిది వీళ్ళకి స్థలం ఉంది కాలనీ కావాలి వీళ్ళు ఏమంటే వీళ్ళ అత్త పేరు మీద ఉంది స్థలం వాళ్ళు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇస్తే సరిపోతుంది అమ్మాయి సచివాలయం ఈ అబ్బాయి ఉంటాడు ఆడ అప్లై నేను పెడతాను కాలనీ నట్టారుకి ఎక్కితే అదే తల్లి ప్రేమ అంటే అదే తల్లి ప్రేమ గెలిపించేది మేము పక్కన ఇచ్చేవాళ్ళ ఉంటుంది నాన్న శేఖరణ స్వామి
సార్ స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు కావలపట్నంలోని 40వ వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ వార్డును సందర్శించడం జరిగింది. దాదాపు ఈ వార్డు 30-35 సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నది. సన్న గొంతులు, స్తంభాలు రోడ్డు మీద వేయటం, ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లక్చువేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం, ఇప్పటికే 2 ట్రాన్స్ఫారాలు పెట్రోల్ బంక్ పక్కన 100 kV ట్రాన్స్ఫారాన్ని 165 kV గాను, కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి ఒక నెల రోజుల క్రితమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈ కరెంటు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మార్చడం, సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా 3 ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లోనే కరెంటు పరమైనటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో మధ్యలవారి వీధి కాదు, ఆచార్య వీధి కానీ, కామాటి వారి వీధి కావచ్చు, ఈ బజార్లు అన్నీ కూడా పంటకాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో పంటకాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి. దీన్ని పరిష్కరించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అందుకని ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ 35 లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మధ్యలవారి వీధి, ఆచార్యవారి వీధికి నిధులు మంజూరు చేస్తున్నాం. తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నోడా ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఈ రోజున మళ్ళీ నేను కూడా ఇంకొక 30 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం. దాంట్లో ముఖ్యంగా కామాటి వారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణాన ఈ 3 రోడ్లని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లను వెడల్పు చేసే విధంగా ఈ 3-4 బజార్లన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి 65 లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు, ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు, ఈ పంటకాలం నీళ్లు ట్రంక్ రోడ్డు గుండా ముందుకెళ్లే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంక్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా ఈరోజే నిధులు వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే టెండర్ పిలిచి ట్రంక్ రోడ్డు క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి 40వ వార్డు, 39వ వార్డు, 37వ వార్డుకు సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం. తప్పకుండా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కావలి పట్టణంలో ప్రధానంగా సినిమా హాల్ రోడ్డు అనేది కావలి పట్టణానికి అంతటి కూడా తలమానికమైనటువంటి రోడ్డు. పెద్ద పౌనుకు సంబంధించినటువంటి కాడి నుంచి కొండాపురం ప్రజలందరూ కూడా అక్కడ వ్యాపార సంస్థలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒడ్డిపాలెంలో 32వ వార్డు కావచ్చు, లేదా 34, 37, 39 ఈ వార్డులు ప్రజలందరూ కూడా ఆ రోడ్డు మీద సంచరిస్తుంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయితే ఈ రోజున ఆ రోడ్లు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా డ్రైనేజీ వాటిపైన కవర్ స్లాబ్లు కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 1,40,00,000 రూపాయల వరకు దానికి కూడా ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల కాలంలోనే మన లతా థియేటర్ దగ్గర నుంచి మన కలుగోలమ్మ గుడి దగ్గర ఏ విధంగా అయితే కవర్ స్లాబ్లు వేసి అక్కడ పంట కాలువలకి ప్రజలకి ఊరికి కనిపించకుండా అసౌకర్యం లేకుండా ఎలా అయితే చేయటం జరిగిందో ఆ కొరవ కూడా పూర్తి చేసి అక్కడ 60 అడుగుల రోడ్డుకి రూపకల్పన చేసి వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతం అంతా కూడా ఒక టౌన్లో పెద్ద రోడ్డు ఉంది అంటే అది ఒక సినిమా హాల్ రోడ్డుగా ఉండేటట్టు సాంస్కృతిక కార్యక్రమాలకి నిలవైనటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నా కూడా అక్కడ స్థలం ఉండే విధంగా ఈ రోజున
ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇప్పటికే దాతల సహకారంతో ఈ రోజున బ్రహ్మంగారి గుడి కావచ్చు, అదేవిధంగా పోలేరమ్మ గుడి కూడా ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గంగమ్మ గుడి, ఇంకొక గుడి కూడా తొందరలోనే వేసి ఆ ప్రాంతం అంతా కూడా దేవుళ్ళకి నిలయమైనటువంటి ప్రాంతంగాను, సినిమాలకి నిలవైన ప్రాంతంగాను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అనువైన ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్లు, ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో దాదాపు 79 ప్లాట్లు 93 నుంచి అమ్మకుండా నిరుపయోగం పడిపోయి ఆక్రమణలకు గురవుతుంటే ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు, వారి సూచనలతో ఈ రోజున అవన్నీ కూడా కావలి మున్సిపాలిటీ యాక్షన్ వేస్తుంది. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొని ఇబ్బందులు పడటం కంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారం కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీ అమ్మేటువంటి స్థలాలను కొనుక్కొని ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండాల్సినదిగా ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ, ఆ మున్సిపాలిటీ ప్లాట్లు 60 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని కూడా ఈ రోజున ₹1 కోటి దానికి వెచ్చించడం జరిగింది. ఆ ₹1 కోటి ఈ రోజున 2 లైన్స్ రోడ్డుగా దాన్ని కూడా ఈరోజు చేసి అభివృద్ధి చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తూ, రేపటి రోజున ఇంకొక వార్డును కూడా సందర్శించి అతి తొందరలో సంక్రాంతి తర్వాత గ్రామాల్లో కూడా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. టౌన్ పూర్తయిన తర్వాత పల్లె ప్రాంతాలు కూడా సందర్శించి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఏ ఊరికి ఆ ఊరు ప్రజా దర్బారు నిర్వహించాలి, ప్రజల సమస్యలను వాళ్ళ ఇళ్ల దగ్గరే తెలుసుకోవాలి, ప్రజా సమస్యలు అన్నీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరికైతే పెన్షన్లు రాలేదో, కాలనీలు రాలేదో, రేషన్ కార్డుల సమస్యలు ఉన్నాయో, ఇళ్ల స్థలాలు సమస్యలు ఉన్నాయో, కాలనీల సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సత్వరే పరిష్కారం చేసే దిశగా ఈరోజు కావలి ఎమ్మెల్యేగా, కావలిని కాపు కాసే వ్యక్తిగా, నిరంతరం కావలి ప్రజల అభ్యున్నతి కోసం, కావలి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తిగా నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ, రేపటి నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా మనందరి జీవితాలు ఉండే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.